ఫ్రైడ్ రైస్ విత్ స్పెషల్ చికెన్ బోన్‌లెస్ కర్రీ ఎక్కువ రెస్టారెంట్స్‌లో తింటూ ఉంటాం కదా! ఇంట్లో ఎలా ట్రై చేయాలనుకున్న వన్ ఆఫ్ ది రెసిపీ చాలా బాగా కుదిరింది. మీరు చూసేయండి. ఫస్ట్‌లీ రైస్ 1 అవర్ సోక్ చేసుకున్న తర్వాత 80-90% కుక్ చేసుకున్న రైస్ మీకు రైస్ పట్టికలు చూపిస్తున్నాను. చూసారు కదా! పట్టుకుంటే విరిగిపోయేలా ఉంది. అండ్ ఇది ఓవర్ కుక్ అయిందంటే స్మాష్ అయిపోతుంది రైస్ మిక్సింగ్‌లోని. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇమ్మీడియేట్‌గా కూల్ వాటర్ వేసుకొని కంప్లీట్‌గా రైస్ అనేది చల్లారిపోవాలి. అండ్ ఈలోపు నేను ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని 4 ఎగ్స్ బీట్ చేసుకొని అండ్ కొంచెం పెప్పర్, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇక్కడ ఎక్కువ చేసుకుంటే మనకి ఎగ్ అనేది ఫ్లఫీ వస్తదనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకిది రైస్ అనేది కంప్లీట్‌గా చల్లారిపోయింది మీకు చూపిస్తున్నాననమాట. చూసారు కదా! ఎంత పొడి పొడిగా ఉందో అండ్ కంప్లీట్‌గా డ్రై అయిపోయింది. కావాల్సిన క్వాంటిటీ తీసుకొని వెజ్జెస్‌తో మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది సూపర్‌గా టర్న్ అవుతది. మొత్తం అంతా రైస్‌లోనే ఉంటది. ఫ్రైడ్ రైస్ విత్ స్పెషల్ చికెన్ బోన్‌లెస్ కర్రీ ఎక్కువ రెస్టారెంట్స్‌లో తింటూ ఉంటాం కదా! ఇంట్లో ఎలా ట్రై చేయాలనుకున్న వన్ ఆఫ్ ది రెసిపీ చాలా బాగా కుదిరింది. మీరు చూసేయండి. ఫస్ట్‌లీ రైస్ 1 అవర్ సోక్ చేసుకున్న తర్వాత 80-90% కుక్ చేసుకున్న రైస్ మీకు రైస్ పట్టికలు చూపిస్తున్నాను. చూసారు కదా! పట్టుకుంటే విరిగిపోయేలా ఉంది. అండ్ ఇది ఓవర్ కుక్ అయిందంటే స్మాష్ అయిపోతుంది రైస్ మిక్సింగ్‌లోని. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇమ్మీడియేట్‌గా కూల్ వాటర్ వేసుకొని కంప్లీట్‌గా రైస్ అనేది చల్లారిపోవాలి. అండ్ ఈలోపు నేను ప్యాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని 4 ఎగ్స్ బీట్ చేసుకొని అండ్ కొంచెం పెప్పర్, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇక్కడ ఎక్కువ మిక్స్ చేసుకుంటే మనకి ఎగ్ అనేది ఫ్లఫీ వస్తదనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇది రైస్ అనేది కంప్లీట్‌గా చల్లారిపోయింది మీకు చూపిస్తున్నాననమాట. చూసారు కదా! ఎంత పొడి పొడిగా ఉంది.